యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కిషోర్, బూడిద భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి దగ్గర గిరి ప్రదక్షిణానికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి మనందరికీ తెలిసింది యాదగిరిగుట్ట అంటే ఆ స్వామివారి పాదాలు సోకినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి భావిస్తాం. 5 రూపాయల్లో కూడా మనం లక్ష్మీనరసింహస్వామిని ఇక్కడ మరి ఆరాధించుకుంటూ ఉంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి గారి దయ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ లక్ష్మీనరసింహస్వామి వారు కేసీఆర్ గారితో ఇంత పెద్ద ఆలయం నిర్మింపజేయడానికి వారికి శక్తినివ్వడం, వారికి ఆ సంకల్ప బలం ఇవ్వడం అన్నది నిజంగా మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఏళ్ల తరబడి 100 ఏళ్ల తరబడి నిలబడేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించే శక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఇక్కడ స్థానిక అక్క శ్రీకట్ట గారికి, అట్లానే తమ్ముడు బాలుకి, శేఖర్ రెడ్డి అన్న గారికి, మాతో పాటు వచ్చినటువంటి నవీన్ రెడ్డి అన్న గారికి, శివాన్న గారికి, అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా భగవంతుడు శక్తులు ఇవ్వాలని, జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రజాసేవ చేయడానికి భగవంతుడు శక్తులు ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మన హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఇంత పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. 1200 కోట్ల రూపాయలతో కూడా యాదాద్రిని టెంపుల్ సిటీ ఆఫ్ ద నేషన్గా నిలబెట్టుకున్నాం. ఆ పేరు ప్రఖ్యాతలు ముందుకు కొనసాగాలి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి పుష్కరిని స్వయాన స్వర్గం నుండి వచ్చినటువంటి విరజా నదిగా భావిస్తారు. మరి ఆ పనులు కానీ, కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా మరి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది స్వాతి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది. భక్తులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి పెద్దపైడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష్ 2 ఇళ్లలో దొంగలు పడ్డారు. 2 ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. బత్తుల రమేష్ ఇంట్లో సుమారు 8 తులాల వెండి, 3000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితురాలు బోరున విలపిస్తుంది. పుల్లలు, సైడ్ పుల్లలు, చిన్న కమ్మలు ఉండే, మళ్ళా వెండి పిల్లలే ఉండే, నడుము గొలుసులు, గివి చేతి బ్రాస్లెట్లు ఉండే పిల్లలే. నేను అది రాత్రి నేను ఆయన పెట్టిన అయిపోతుండే. 8 తులాల వెండి పోయిందన్న. డబ్బులు 3000 పోయినాయి అన్న. ఈ చిట్టిగా ఇచ్చి పెట్టిన నేను. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మునిగెడప గ్రామంలో తహసీల్దార్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటెర నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మరియు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతు భరోసా పథకంలో సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందుతుందని, అలాగే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామ ఇంద్రమ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూర్చొని మనకు వచ్చే 10-15 ప్రయాటించుకొని ఇలాంటి గొడవ లేకుండా అట్టడుగు స్థాయిలో మొదలించుకుంటూ అది మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది గవర్నమెంట్ అన్ని ఇస్తామనే ఉద్దేశంతోనే రేవంత్ అన్న నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా మన ఊరుకు సరిపోని వస్తాయి. కాకపోతే ఈసారి మరోసారి అనేది ఆలోచన ఏడాది ఎక్కువ తక్కువ అయితే మొదలు నాకు రాలేదు అనకుండా అట్టడుగు వర్గాలను గ్రామ సభ ద్వారా గుర్తించాలనే ఉద్దేశమే ముఖ్య ఉద్దేశం ఇది. ఆ ఉద్దేశంతో సద్వినియోగం చేసి గ్రామస్తులందరూ సమైక్యంగా ఎలాంటి గొడవలు లేకుండా సమైక్యంగా అందరికి ఇప్పించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామస్తులందరూ నస్కల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలనే నినాదాలతో నిరసన తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి రోజు పనులు ప్రారంభించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి త్వరలో రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో దుబాసి సంజీవ్, దేశెట్టి లింగం, నరేష్ గౌడ్, మెట్టు వెంకట్, దుర్గయ్య, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు కనకర పోయకుండా మట్టి రోడ్డు మీద కాదు దుమ్ములు పోతుంటే కానీ కనకర పోసి మొత్తం బైకులు స్కిడ్ అయ్యి, వాహనాలు స్కిడ్ అయ్యి, ఆటోలు అయితే ఆ రోడ్ల కింద పోతున్నాయి, వలరల్లో పడుతున్నాయి, కార్లు స్కిడ్ అయ్యి. ఈ పర్సనల్ ఇష్యూ గురించి సార్ ఆ కట్ట మీదకి వెళ్ళి పోదామంటే మొత్తం తుమ్మలు ఉన్నాయి. ఆ తుమ్మశరలకి వెళ్ళి పోతలేదు, ఈ రోడ్డు మీద మొత్తం కంకర అయిపోయింది. కంప్లీట్ అయినాకనే బిల్లులు వస్తాయి కదా మనకు కావాల్సింది. కరెక్ట్, వేరే దగ్గర దాని గురించి ఇక్కడ ఆపడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరి వాదన. మీరు ఏం లేదు, ఫిబ్రవరి 1st వీక్ స్టార్ట్ చేస్తామంటారు. మీరు 1st వీక్ లో స్టార్ట్ చేస్తాం, అదే విషయం చెప్తారు. స్పీకర్ పెట్టినా ఒకసారి చెప్పండి. పక్కా స్టేజ్ ఓకేనా? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి వచ్చిన గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డిని మునిగడప గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ చైర్మన్ అయిన మొదటిసారి మునిగడప గ్రామానికి వచ్చిన సందర్భంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీల ప్రసాద్, లింగప్ప, వెంకటస్వామి, యాదగిరిచారి, బొమ్మల సత్తయ్య, జగదీష్, కిషన్, బాలస్వామి, కృష్ణ, బాను తదితరులు పాల్గొన్నారు. 500 ఏళ్లుగా ఎదురు చూసిన హిందూ బాంధవుల కలలు అయోధ్య రామమందిర నిర్మాణంతో కల సాకారం జరిగిందని సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం మాచంపల్లి సీతారాం హనుమాన్ మందిర ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు అన్నారు. సీతారాంపల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో చాలీసా యాగ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిరాన్ని నిర్మించి నేటికి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరుగుతున్న తరుణంలో ఇక్కడ హనుమాన్ దేవాలయంలో హనుమత్ చాలీసా యాగాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇలాంటి యాగాలు చేయడంతో పాడి పంటలు, పశు పక్షాదులు సుభిక్షంగా ఉంటాయని, అలాగే గ్రామాల్లోని ప్రజలు ఆయురారోగ్యాలతో విరాజిల్లుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, గ్రామానికి చెందిన గజ్వెల్ కానిస్టేబుల్ సమరేందర్ రెడ్డి, శృతిలు మరియు తూప్రాన్ టాటా కాఫీ కంపెనీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రాణి ఆలయ ధర్మకర్త రాము గౌడ్, ప్రవళిక, ఎల్లారెడ్డి, శ్వేత, బాలకృష్ణ, దుద్దన మహేష్ తదితరులు పాల్గొన్నారు. జై సీతారాం హనుమాన్ దేవస్థానం మాచంపల్లి గ్రామం సీతారాంపల్లి. ఇక్కడ ఈరోజు అయోధ్య వార్షికోత్సవం నిర్వహించినాము. ఈ రోజుకి అయోధ్య ప్రతిష్ట చేసి సంవత్సరము. ఇక్కడ కూడా యజ్ఞం చేసినాం, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినాం. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య కార్యక్రమంలో ఇక్కడ కూడా పాల్గొన్నారు. హోమం కూడా పాల్గొని విజయవంతం చేసిండ్రు. సీతారాంపల్లి గ్రామం మాచంపల్లి. ఇక్కడ 2007 సంవత్సరము 10వ నెల 7వ తారీఖు ఇక్కడ స్వయంభూ అంటే భూమిలా విగ్రహం అభయాంజనేయ స్వామి స్వరూపం బయటపడ్డది. కాకపోతే అప్పటి నుంచి ప్రజలందరూ పాల్గొని శనివారం, మంగళవారం, ఆదివారం 3 రోజులు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎవరెవరు కోరికలు, ప్రతి ఒక్క కోరిక గురించి ముడుపులు కడతారు. ఇక్కడ చందనాలు, వాహన పూజలు ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర. కాకపోతే శనివారం, మంగళవారం హోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడ పెడతారు. ఈరోజు అయోధ్య వార్షికోత్సవం కాబట్టి ఇక్కడ హోమం కూడా జరిపినాము. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ఝాన్సీలింగాపూర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలులో భాగంగా గ్రామంలో సర్వే నిర్వహించడం జరిగింది. నేడు గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న గ్రామ సభలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అర్హులైన భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భూమి ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారి పేర్లు కాకుండా అనర్హుల పేర్లు ఉన్నాయని మళ్లీ సర్వే చేసి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం
డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామస్తులు మాట్లాడుతూ అర్హులైన వారు మళ్లీ తమ దరఖాస్తులను అందజేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, ఎవరూ కూడా నిరాశ పడకూడదని అధికారులు సూచించారు. అర్హులైన వారికి కాకుండా అన్ని విధాలుగా ఉన్నటువంటి వారి పేర్లు జాబితాలో ఉండడం ఎంతవరకు సమంజసమని మళ్లీ సర్వే నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజాపాలన గ్రామసభలో భాగంగా జాన్సన్ గ్రామ పంచాయతీలో గ్రామ సభను కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొదటగా ఇంద్రమ్మ ఆత్మీయ భవిష్యత్తుకు సంబంధించి 55 లిస్ట్ వచ్చింది, 55 మంది. సో ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది. కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. సో అభ్యంతరాలను స్వీకరించి వీళ్ళకి జెన్యున్గా ఒకవేళ ల్యాండ్ లేదు అన్న సందర్భంలో వాళ్ళని ఎలిజిబిలిటీ చేసి పైకి పంపడం జరుగుతుంది. లేని పక్షంలో వాళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి టోటల్ 290 ఎలిజిబుల్ ఉన్నారు. ఇందులో 257 మంది విత్ ల్యాండ్ ఉన్నది. 33 మెంబర్స్కి ఏమాత్రం ల్యాండ్ కూడా లేదు. సో టోటల్ ఇది ఇంద్రమ్మ ఇల్లు 290 ఉన్నాయి. రైతు భరోసాకు సంబంధించి 3.30 ఎకరాల గుంటలు ఇక్కడ నాన్ ఎరబుల్ ఏరియా కింద ఉన్నది. రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు 22 శాంక్షన్ అయింది. దాంతోపాటు 94 కొత్తగా అడిషన్ కోసం ఇక్కడ మేము గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం జరిగింది. సో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కొందరు ఆపరేషన్ చేయడం, వాటికి సంబంధించి దాని గురించి లెటర్ తీసుకుంటాం. దాని మీద ఎంక్వైరీ చేసి అందులోకి మాత్రమే ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అందేటట్టు చూస్తాం. అలాగే ఇక్కడ కూడా అనర్హులు లాస్ కాకుండా అనర్హులకు రాకుండా చూడడానికి మా బాధ్యత ఉన్నది. అర్హులను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ అందించడానికి ప్రభుత్వం తరఫున మా తరఫున చెప్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఈ 4 సంబంధించిన విషయాల్లో లబ్ధిదారులను అడిగి తెలుసుకుని ఎంపికైన లబ్ధిదారులకు గ్రామ సభలో చదివి వినిపించి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా లబ్ధిదారులు ఎంపిక కాకపోతే ప్రజా పాలనలో లేదా మీ సేవలో గతంలో గానీ దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వారికి కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ దండు లావణ్య, మల్లేశం, రవీందర్, గణేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఉదయం తీగులు గ్రామంలో, మధ్యాహ్నం అనంతసాగర్ గ్రామం, జగదేవ్పూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడమైనది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 4 సంబంధించిన విషయాలలో ఎంపికైన లబ్ధిదారులను గ్రామ సభలో చదివి వినిపించి వారి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ఆ అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎవరైనా లబ్ధిదారులు ఎంపిక కాకపోతే ఆ ప్రజాపాలనలో కానివ్వండి, మీ సేవలో కానివ్వండి, గతంలో కానీ దరఖాస్తు చేసుకోకుంటే వారికి కూడా దరఖాస్తు తీసుకోవడానికి 4 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేయడం అనేది, అట్టి దరఖాస్తులను కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా పరిశీలన జరిపి వారికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈరోజు అనంతసాగర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో అన్ని విషయాలను ప్రజలకు కూలంకషంగా వివరించి వారి యొక్క ఆమోదంతో లబ్ధిదారుల జాబితా జిల్లా లాగిన్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జగదేవ్పూర్ మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉంటే నిన్న 8 గ్రామ పంచాయతీలు, ఈరోజు 8 గ్రామ పంచాయతీలను గ్రామ సభలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. బుధవారం చౌటకూరు మండలం భద్రేగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు కలెక్టర్ క్రాంతి వల్లూరు, మునిపల్లి మండలంలో బుధేర గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మాట్లాడారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను
అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని, ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళనకు, అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అర్హత కలిగిన వారందరూ మళ్లీ కూడా గ్రామ సభలో లేదా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు గ్రామంలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలా విద్యావంతులు, యువకులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలన్నారు. గ్రామ సభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు వర్తిస్తాయని, ఇదొక నిరంతర ప్రక్రియ అని గ్రామస్తులకు తెలిపారు. ప్రజలు ఈ సభలను ఉపయోగించుకొని తమ అర్హతను నిర్ధారించి పథకాల్లో లబ్ధి పొందాలని సూచించారు. పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తుందన్నారు. సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్క విడత 6,000 రూపాయల చొప్పున 2 విడతలకు 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం లేదా తొలగించడం జరగటం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అర్హుల నిర్ధారణ కోసం సామాజిక, ఆర్థిక సర్వే, మీ సేవ దరఖాస్తులు, గ్రామ సభలు, వార్డు సభల ద్వారా అందిన దరఖాస్తులను స్వీకరించి సమగ్రంగా పరిశీలన జరుపుతున్నామన్నారు. ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు అందించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం అర్హులైన సభ్యులకు సర్వే ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సభల్లో అందరి సమక్షంలో చదివి వినిపించడం జరుగుతుందన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 ముఖ్యమైన పథకాలు జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయనున్నది. అవి వచ్చేసి రైతు భరోసా, వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి ఏటా కూడా 12,000 చొప్పున ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎటువంటి వ్యవసాయ భూమి లేని కూలీలకు ప్రతి ఏటా కూడా 12,000 ఇవ్వడం జరుగుతుంది. అలానే కొత్త రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు సంబంధించి కూడా నేను ఈరోజు గ్రామ సభలో మీ అందరి ముందు కూడా ఏవైతే దరఖాస్తులు సమర్పించారో వారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి రైతు భరోసాలో ఇందాక కొంతమంది డౌట్లు అడగడం జరిగింది. సో రైతు భరోసాలో ఏమంటే ఆల్రెడీ ముందు రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళలో ఎటువంటి భూములలో అయితే పరిశ్రమలు వచ్చాయో, ఎటువంటి భూములలో అయితే రోడ్లు ఉన్నాయో, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ఇండ్లు ఉన్నాయో, లేఅవుట్స్ ఉన్నాయో అటువంటి భూములు మాత్రమే అవి వ్యవసాయ యోగ్యం కానివి కాబట్టి ఆ ఒకటే పక్కన పెట్టి మిగతా భూములన్నిటికీ కూడా యథాతథంగా రైతు భరోసా అన్నది 12,000 ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆత్మీయ భరోసాలో కూడా ఇందాక పేర్లన్నీ కూడా చదివించడం జరిగింది. ఎటువంటి భూమి లేని వాళ్లకు మాత్రమే, వ్యవసాయంలో కూలీలుగా పనిచేసే వారికి మాత్రమే ఈ పథకం అన్నది ఈ పథకంలో బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చదివిన లిస్టులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు కౌంటర్స్ ఏర్పాటు చేశాము, దాంట్లో మీరు అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇవ్వచ్చు. తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఏవైతే మనకు ఇంతవరకు అప్లై చేసుకొని ఉన్నారో, మీ సేవలో అప్లై చేసుకొని ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా చదివించడం జరిగింది. ఇంకా కూడా మేము ఇంకా అప్లై చేసుకోలేదు, మా ఇంట్లో పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయినాయి, వారికి సపరేట్ కార్డు కావాలి, లేదంటే పిల్లలు పుట్టారు సో వాళ్ళ పేర్లు ఇచ్చాలి, ఇటువంటివి ఎటువంటి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు దరఖాస్తులు ఈ గ్రామ సభలో మీరు సమర్పించారు. మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్, వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటది. సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు, వారి ఆధార్ కార్డు, కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి, వారి పేర్లు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీరు దరఖాస్తు కౌంటర్లో సమర్పిస్తే అవన్నీ కూడా లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫికేషన్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే ఇందిరమ్మ ఇల్లు కూడా పోయిన సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని, అవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ కి మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది. మరి ఇందాక ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు,
ఆధార్ నెంబర్తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మనం లిస్ట్లో యాడ్ చేసుకొని వెరిఫై చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు వర్తించే విధంగా వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అన్నది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈరోజు గ్రామ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు. ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు వెళ్ళి ఈరోజు ఇవ్వలేకపోయినా కూడా ఈ పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మీరు రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ దరఖాస్తు అనేది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి, లిఖిత పూర్వకంగా ఇవ్వండి. మా వాళ్ళు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. సో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది ఇది నిరంతర ప్రక్రియ. సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నవి అందిస్తాము. కాబట్టి ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకుండా ఈ దరఖాస్తులన్నీ కూడా ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆనంద్ అధ్యక్షతన గ్రామ సభ గ్రామ పంచాయతీ దగ్గర బుధవారం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల్లో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి జాబితాను ప్రకటించారు. వ్యవసాయ భూముల్లో చాలా మంది కూడా నిర్మాణాలు చేపట్టారని, వారి పేరు ఎందుకు తొలగించలేదని కొందరు ఆందోళన చేపట్టారు. అధికారులు తమ పరిధిలోకి వచ్చి సర్వే నిర్వహించి తమకు తెలియకుండా పేరు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమే అధికారులు ప్రజలకు తెలియజేస్తూ 4 పథకాలపై ఎటువంటి సందేహం ఉన్నా తమ వద్దకు వచ్చి చేయవచ్చునని, మీ యొక్క పేర్లు రాకుండా మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చని, ఎవరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కరీం, ఏవో యాదగిరి, ఈవో నాగభూషణం, ఎస్ఐ అహ్మద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు యాదగిరి యాదవ్, అంచనూరి రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎంఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, బాచి, శ్రీధర్ రెడ్డి, చిగురుపల్లి ప్రభాకర్ ప్రజలు పాల్గొన్నారు. మనము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం నుండి చేపట్టిన పథకాల గురించి ఈరోజు వారి సందేశం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజాపాలన గ్రామ సభకు ఇచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ తేదీ జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు గుర్తించిన మా ఇళ్లను గుర్తించిన కలెక్టర్ గారికి పంపిణము. కలెక్టర్ గారు అక్కడి నుంచి మాకు లిస్టు పంపారు. గ్రామ సభలో చదివి వినిపించి మళ్ళీ తిరిగి పంపారు. సర్వే చేసిన దాని ప్రకారంగా చదివి వినిపించండి. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో భాగంగా ఈ రోజు మనం ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా రైతు భరోసా కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ఈ రోజు నేను మీ ముందున్నాను. రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు మాదిరిగానే పంటకి నగదు సహాయాన్ని అందించడం. అయితే అందులో భాగంగా గత ఒక 5-6 రోజుల నుంచి మేము సర్వే చేసినాం. పంటకి అవైలబుల్ గా అంటే పంట పండించడానికి అనుగుణంగా లేనటువంటి భూములను మాత్రమే ఆ జాబితా నుంచి తొలగించి ఏవైతే భూములు పంటకి అనుగుణంగా ఉంటాయో ఆ భూముల కార్యక్రమం గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా అందించబడుతుంది. ఏవైతే అంటే కొన్ని ఫంక్షన్ హాల్ కమిషన్ ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ జనరేట్ అయ్యి వచ్చింది. డైరెక్ట్ ఎవరెవరు పనిచేసారు, వాళ్ళ పేర్లు, వాళ్ళన్నీ అవన్నీ మొత్తం లిస్ట్ రావడంతో మేము ఒక గత వారం రోజుల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు తీసుకొని సిస్టంలో కొట్టడం జరిగింది. అంతేగాని ఈ లిస్ట్ మేము తయారు చేయలేము. ఇది నిరంతర ప్రక్రియ.
దీంట్లో మీకు ఏదైనా అనుమానాలు కానీ రేపే మీరు ఎవరైనా లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మేము కౌంటర్ పెడతాము. మా ఆఫీస్ కూడా రావచ్చు. మేము అది దాంట్లో ఫోన్లో చూసుకొని 20 రోజులు పనిచేసినా చేయరా అని చూసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ దరఖాస్తు రూపంలో తీసుకొని మేము లిస్టు కమిషనర్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళే మనకు పంపిస్తారు. ఓకేనా? దాంట్లో వచ్చినటువంటి పేర్లు వివరాలు. ఇంకొకటి ఏంటంటే చిన్న సబ్మిషన్ ఏంటంటే అందరికి మనం ఏంటంటే మన జాబ్ కార్డులో పేరు ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఈ లిస్టులో పేరు వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో కండక్ట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ప్రెసెంట్ గా ఉన్నారు. ఈ 4 స్కీమ్ ఫస్ట్ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరామందులు, ఈ 4 స్కీమ్లో అన్ని లిస్టులు ఉన్నాయి. అది లిస్ట్ అనేది అప్పటి నుంచి చదివి మీ దిక్కులో తీసుకొని వస్తున్నారు. కానీ ఎవరైనా పేరు మిస్ అయింది, దివ్యంగా ఉంది, ఆయన పేరు రాలేదంటే మీరు ఒక దరఖాస్తు అయింది. సపోజ్ రేషన్ కార్డు ఉన్నాయి. రేషన్ కార్డులో మీరు ఇంకా కొత్త రేషన్ కార్డు ప్రకారం కొత్త ప్రొఫార్మా మనకు వచ్చింది. ఆ ప్రొఫార్మా ఎర్రం కృష్ణమూర్తి, మంచికట్ల భూలక్ష్మి, చిన్న ముత్తన్న, గడ్డం సతీష్ రెడ్డి, తాడ్వాయి స్వామి గౌడ్, గౌడ శంకర్ గౌడ్, తాడ్వాయి సౌజన్య, తాడ్వాయి పద్మ, వంజరి విఠల్, మఠం వరప్రసాద్, కాలంచ మోహన్, కుమ్మరి శివయ్య, మైలారం కుమ్మరి యాదగిరి, మైలారం రాజయ్య, కుమ్మరి నారాయణ, మైలారం నర్సవ్వ, మైలారం సిద్ధరాములు, కుమ్మరి కిష్టయ్య, మైలారం అంజయ్య, కుమ్మరి మైలారం గంగయ్య, భీమగారి కిషన్, మన్నె మనెమ్మ, భీమగారి సత్తయ్య, తాటికొండ నారాయణ, జమాలపురి వేదశ్రీ, లక్ష్మీపాయి జమల్పురి, జట్టి పూచవ్వ, దాయం నరేష్, స్టెల్ల గంగారాం, దాయం క్రాంతికుమార్, మేకల జమున, తాటికొండ చంద్రం, లక్ష్మీపాయి జమల్పురి, మేకల జమున. 23-24 సంవత్సరంలో కనీసం భూమి లేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళ జాబితా అడుగులు మరి వాటి గురించి ఏపీఓ ఈజీఎస్ గారు చదివి వినిపిస్తారు. ఆత్మీయ భరోసాలో ప్రతి భూమి లేని నిరుపేద కుటుంబం కలిగి ఉండి అతనికి జాబ్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి 2023-24 సంవత్సరంలో కనీసం 20 పని దినాలు చేసి ఉండాలంటే, అంటే 23-24 అంటే మార్చి ముందు, పోయిన మార్చి కంటే ముందు 20 రోజులు పని చేసిన జాబ్ కార్డు. మెదక్ జిల్లా నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంజనూరి రాజేష్లు మాట్లాడుతూ నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేటాయించడం కోసమే గ్రామసభ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులకు మాత్రమే ఈ 4 పథకాలు కేటాయించడంలో అధికారులు, కలెక్టర్ కీలకమన్నారు. నాయకులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, కొన్ని పార్టీలు, నాయకులు ప్రజలను ప్రకదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఎటువంటి అపోహలకు తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి ప్రజాపాలనలో పెండింగ్ రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు 4 స్కీమ్లకు గ్రామసభ నిర్వహించడం జరిగింది. నార్సింగి మండల కేంద్రంలో ఏమీ భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా భయపడే అవసరం ఉంటే ఇట్లా టెంట్లు వేసుకొని మైకులు పెట్టే దమ్ము ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు 10 సంవత్సరాలు టైం పాస్ చేసి పోస్టులు తీసుకున్నా కూడా ఈరోజు వాళ్ళ పేరు కూడా వచ్చినాయి. అందులో ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆత్మీయ పరిస్థితులు కానీ వాళ్ళే ఈ రోజు మైకులు పట్టుకు రెచ్చగొట్టా అంటే నిమిషం పట్టది. కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇచ్చేది మేము, పెట్టేది మేము. చేతిలో కత్తి లేనివాడు, నెత్తి లేనివాడు బాగుడతాడు. అలాంటి వాళ్ళు రెచ్చగొడితే అవసరం లేదు. వాళ్ళు టైం పాస్ చేసి రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందని చూస్తారు తప్ప వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళ వెంట పోతే ఉన్నది ఇంకా బలైతారు తప్ప ఇటువంటి నాయకులు నమ్మకూడదు. ఆ ఇష్టం ఉన్నట్టు కొంతమంది ప్రజాప్రతినిధులు టైం పాస్ చేసుకుంటూ నిలబెడుతున్నారు. ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలి. మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా నార్సింగ్ మండలానికి రాలేదు. ఈరోజు 141 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. 341 కరెక్షన్స్ వచ్చినాయి. యాడింగ్ పిల్లలై ఆడేది. తర్వాత పొలంలోనికి డబ్బులు ఇచ్చారు పోయిన 10 సంవత్సరాల. ఈరోజు పొలం లేని వాళ్ళకు కూడా గరీబులకు 341 మందికి సంవత్సరం 12,000 రూపాయలు. ఇంత మంచి విషయం మీద గమస పెడుతుంటే ఒక 2 నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పని లేక ఎప్పుడైనా సరే అంతే రెచ్చగొట్ట నాయకులు చేసుకుంటూ ఒకటి ఓడిపోవాలి, ఒకటి గెలవాలి.
ఒకటి ఓడిపోవాలి, ఒకటి గెలవాలి, ఒక బాధ పెట్టుకుర్రు, రెచ్చగొట్టుకుంటూ ప్రజలు రెచ్చగొడుతున్నారు. అమ్మ దయచేసి అన్నం ఉన్న దొరికే ఉండ్రి, అన్నం ఎవరైతే ఉంటారో వానికి వద్దరే వాళ్ళే అన్నం పెడతారు తప్ప టైం పాస్ ఉండి రెచ్చగొట్టిన మాటలు వింటే సర్వం నాశనం అవుతారు. ఇప్పటికైనా ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ చేతిలో ఏం లేదు, మీకు టైం పాస్ చేయనీకే కొట్లాడనీకే పెడుతున్నారు పంచాది. ఇప్పటికే సంతోషంగా ఈరోజు 340 మందికి వచ్చినాయి, రేషన్ కార్డు 140 వచ్చినాయి, ఆత్మీయ పరిస్థితి 350 వచ్చినాయి. రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇది ఓన్లీ డ్రాఫ్ట్ ముసాయి జాబితా వచ్చింది. జాబితాలకు ఎంచి కొంతమంది ఇల్లు ఉన్నాయి, అలా మాజీ ప్రధాని ఇల్లు వాళ్ళ పేరు వచ్చింది. మరి ఆయన పేరు ఎట్లా వచ్చింది? ఆయన ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న పేరు, లేకపోతే ఈవో గారికి ఎంపీడీఓ గారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న ఆయన పేరు, ఆయన పేరు వచ్చింది. కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసింది. ఫస్ట్ ప్రాధాన్యత అంట మన పెంకుటిల్లు, పైన పూరిల్లు, గుడిసెలను సెలెక్ట్ చేసింది. అందులో వీళ్ళు కోట కొట్టేటప్పుడు పెంకుటిల్లు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు అని సెలెక్ట్ అయ్యి 900 మంది పేర్లు వచ్చినాయి. 1800 మందికి సగం పేర్లు వచ్చినాయి. అందులో దుబ్బాక కాన్స్టిట్యున్సీకి మా గౌరవ సీరన్న ఇన్ఛార్జ్ నాయకత్వంలో ఎన్ని వస్తాయి, నర్సింగ్ వస్తాయి. అంతేగాని ఇప్పుడే డిక్లేర్ చేయాలంటే ముఖ్యమంత్రి లక్షపనికి ముఖ్యమంత్రి గారి యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఎన్ని ఇల్లు ఇస్తే అన్ని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ డిక్లేర్ చేయాలంటే మీరు ఉన్నప్పుడేం పీకలే, కానీ ఇప్పుడేమో రెచ్చగొట్టుకుంటా, మైకులు పట్టుకుంటా, గుంజుకుంటా చేస్తే ఈరోజు మీకు సంయమనంగా ఉన్నాం. ఫస్ట్ మీటింగ్ కాబట్టి గౌరవంగా ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ మాత్రం ఇలాంటి సార్ నడవది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులు. నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామ అధికారులు, మండల అధికారులు అందరూ గ్రామ సభలను ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అభయాస్తం కానీ ఏదైతే 6 గ్యారెంటీలు మన గవర్నమెంట్ ఆనాడు ఇచ్చిందో దాని మీదనే ఒక్కొక్కటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసుకుంటూ వస్తుండు. అందులో భాగంగానే ఈరోజు నార్సింగి మండలంలో గ్రామసభ జరగడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దయచేసి ప్రజలకు మా మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు అధైర్యపడవద్దు. ఇంకోటి, ఇందులో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ముఖ్య సభ ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లల్లో ఎంతమంది లబ్ధిదారులు ఈరోజు ఆర్జీ పెట్టుకున్నారు అనేది కూడా ప్రజలకు ప్రజాక్షేత్రంలోనే తెలియాలి. కాబట్టి ప్రజలందరినీ మనం పిలుచుకోవడం జరిగింది. ఈ అనుమానాలకు కూడా తావు లేకుండా ఇప్పుడు ఇందులో మీరే జెన్యూన్ కావచ్చు, మైనస్ ఉన్నోళ్ళు కావచ్చు, ఎగిరిపోతారు. ఎట్లా ఎగిరిపోతారంటే ఉన్న వాళ్లకు మన ప్రభుత్వము ఇవ్వదు, లేని వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది, నిరుపేద కుటుంబాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ అనే ఫస్ట్ ఇదే చెప్పాడు. 5 లక్షలు ఖచ్చితంగా పేదవాళ్లకు మేము ఇస్తామని చెప్పిండు. ఇందులో కూడా ఎక్కడ అన్యాయం జరగదు. ఇప్పుడు ఏవైతే 1800 వేలు వచ్చినాయో ఆ వాస్తవానికి కూడా దాన్ని కలెక్టర్ గారు, అధికార యంత్రాంగమే చూసుకుంటుంది. ఇందులో మా నాయకుల పాత్ర కానీ ఎవరిది ఏ పాత్ర, వ్యక్తిగత పాత్రలు ఉండవు. అన్ని పార్టీలు కూడా మా వాళ్ళే, మా తమ్ముళ్ళే, మా అక్కలే. మేము మా దగ్గర వేరే పక్షపాత ధోరణి ఉండదు. మేము పార్టీకి కట్టుబడి పనిచేస్తాము. ఇందులో ఇంకోటి కూడా ఉపాధిలో ఉన్నటువంటి ఏదైతే భూమి లేని బిడ్డలు ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 అని రైతు భరోసా కింద మనం చెప్పడం జరిగింది. ఆత్మీయ భరోసా కింద కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. భరోసా అనేది భూమి ఉన్న వాళ్ళు, ఆత్మీయ భరోసా అనేది నిరుపేద కుటుంబాలు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అధైర్యం చెందకుండా ఇది వెరిఫికేషన్ కూడా నేను అధికారులను అభినందిస్తున్నా. చాలా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. దీని మీద డేగా కన్ను కలెక్టర్ గారిది ఉంది. కాబట్టి నార్సింగ్ ప్రజలకు కూడా నేను విన్నపం చేస్తున్నా, ఇక్కడ ఏ డోకాబాజీ విషయాలు జరగవు. ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉండు, ఇల్లుకి ఎవరో 5,000 10,000 లంచం అడుగుతారని. మేమే చెప్పదలుచుకున్నాం దాన్ని కఠినంగా. ఒక్క రూపాయి పైసా ఎవరన్నా ఇందిరమ్మ కమిటీలా తీసుకుంటే మేమే కఠిన చర్యలు తీసుకోమని సభాముఖంగా, పాత్రికేయుల ముఖంగా మేము తెలపడం జరుగుతుంది. మేము పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసేటోళ్లకు మాకు ఏ రూపాయి అవసరం లేదు. దయచేసి ఇవి పేద ఫలాలు ప్రజలకే చెందాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క నాయకత్వంలో మరియు రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో నిరుపేదలకే ఇవి ప్రజాపాలన అనేది అంకితం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా కట్టుబడి ఉంటాము. ప్రజలు మాత్రం ఎవ్వరూ పింఛన్లు కావచ్చు,